హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. సూపర్ స్టార్ కృష్ణ వైభవం 1983కి తారాస్థాయికి చేరుకోగా చిరంజీవి క్రేజ్ అప్పుడప్పుడే గగనానికి నిచ్చెన వేసే స్థాయికి చేరింది. మరి కృష్ణ చిరంజీవుల సినిమాలు 1983లో ఎన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడ్డాయో ఈ వీడియోలో చూసేద్దాం. మొత్తం వీరి మధ్య 8 సార్లు పోటీ వచ్చింది. అందులో మొదటిసారిగా జనవరి 14న సూపర్ స్టార్ కృష్ణ బెజువాడ బొబ్బులి సినిమాతో వస్తే చిరంజీవి ప్రేమ పిచ్చోళ్ళు పేరుతో అదే రోజున వచ్చారు. ఒకటి మాస్ కమర్షియల్ ఫిల్మ్ కాగా రెండవది రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. అయితే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక రెండోసారి వీరి మధ్య పోటీ 1983లోని ఫిబ్రవరిలో వచ్చింది. పల్లెటూరు మనగాడుతో చిరంజీవి ఫిబ్రవరి 5న వస్తే దానికి వారం గ్యాప్తో ఫిబ్రవరి 12న ఊరంతా సంక్రాంతి పేరుతో కృష్ణ వచ్చారు. ఇందులో పల్లెటూరు మనగాడు బాక్స్ ఆఫీస్ వద్ద సెమీ హిట్గా నిలిచి ఆకట్టుకుంటే కృష్ణ గారి మూవీ పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఊరంతా సంక్రాంతిలో కృష్ణ ఏఎన్ఆర్లు అన్నదమ్ములుగా నటించడం జరిగింది. ఇక వీరి మధ్య మూడోసారి పోటీ చూస్తే అభిలాష చిత్రంతో చిరంజీవి మార్చి 11న దానికి 6 రోజుల గ్యాప్తో కిరాయి కోటిగాడితో సూపర్ స్టార్ కృష్ణ రావడం జరిగింది. అభిలాష సినిమాలో చిరంజీవి క్రిమినల్ లాయర్గా నటించి అమాయకంగా ఒక ఉచ్చులో చిక్కుపోయి ఎలా తర్వాత బయటపడ్డాడనేది విశేషంగా ఆకట్టుకుంటుంది. ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాటలతో సహా సూపర్ హిట్గా నిలిచింది. ఇక కిరాయి కోటిగాడులో కృష్ణ నట విశ్వరూపమే చూపించారు. ఒక కేర్లెస్ మ్యాన్గా కిరాయి ఇస్తే కొండను కూడా పిండి చేసే కోటిగాడి పాత్రలో అద్భుతంగా నటించి ఒదిగిపోయారు. ఈ చిత్రానికి కూడా డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి. ఇలా ఒకేసారి కోదండరామిరెడ్డి తన సినిమాలతో తనే పోటీపడి రెండిట్లో భారీ విజయాలను అందుకోవడం జరిగింది. ఇక 4వసారి సూపర్ స్టార్ కృష్ణ అడవి సింహాలు సినిమాతో ఏప్రిల్ 24న వస్తే దానికి 2 వారాల గ్యాప్తో ఆలయ శిఖరం సినిమాతో చిరంజీవి రావడం జరిగింది. ఈ రెండు సినిమాల్లో కృష్ణ గారు అడవి సింహాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం దక్కించుకోవడం జరిగింది. కృష్ణంరాజు కృష్ణ ఇందులో స్నేహితులుగా సంఘ విద్రోహాల ఆటలు ఎలా కట్టించారనేది విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి డైరెక్టర్ కె రాఘవేంద్రరావు. ఇక ఆలయ శిఖరం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. దీనికి డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఇలా ఈ క్లాష్లో కృష్ణ క్లీన్ హిట్ అందుకున్నారు. ఇక తర్వాత సిరిపురం మనగాళ్ళలో కృష్ణ మరో హిట్ అందుకోగా దానికి పోటీగా చిరంజీవి శివుడు 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 మూవీతో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం జరిగింది. తన తండ్రి మరణానికి కారకుడిపై పగ తీర్చుకునేందుకు స్వంత ఊరు వచ్చిన కృష్ణ చుట్టూ తిరిగేలా కథని అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్. 2 వారాల పాటు అనేక కేంద్రాలు ఇది హౌస్ఫుల్గా రన్ అయ్యి ప్రభంజనం సృష్టించింది. ఇలా మళ్ళీ కృష్ణ గారే విన్నర్గా నిలిచారు. ఇక 6వసారి పోటీగాని చూస్తే అమాయకుడు కాదు అసాధ్యుడు మూవీతో కృష్ణ జూన్ 30న వస్తే అదే రోజున గూఢాచారి #1 పేరుతో చిరంజీవి రావడం జరిగింది. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లే రాబట్టాయి. ఇక 7వసారి రామరాజ్యంలో భీమరాజు మూవీతో కృష్ణ నట విశ్వరూపం చూపిస్తే చిరంజీవి రోషగాడు మూవీతో మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. రామరాజ్యంలో భీమరాజుకి డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి కాగా శ్రీదేవి ఇందులో హీరోయిన్. కృష్ణ గారి రోల్ మాస్ ఆడియన్స్ని విపరీతంగా అలరిస్తుంది. ముఖ్యంగా ఆయన స్టైలే ఈ సినిమాకి సగం బలం. మూవీ బ్రహ్మాండమైన విజయం దక్కించుకుంది. ఇలా వరుసగా చిరంజీవిపై కృష్ణ అధిక శాతం విజయాలు దక్కించుకోగా వీరి మధ్య జరిగిన చివరి పోరులో మాత్రం చిరంజీవి భారీ విజయాన్ని దక్కించుకున్నారు ఖైదీ మూవీతో. అక్టోబర్ 28న వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది ఖైదీ. ఆ మూవీ వచ్చిన వారంకే మళ్ళీ చిరంజీవి మంత్రి గారు వియంకుడు అనే సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నారు. ఇలా 2 వరుస సినిమాలతో విజయం దక్కించుకుంటుండగా కృష్ణ గారి మూవీ లంకె బిందెలో వచ్చి పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. అది కానీ హిట్ అయి ఉంటే చిరంజీవి సినిమా ఖైదీకి కాస్త గండి పడేదే అని అప్పట్లో అభిమానులు అనుకునేవారు. మరి ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా వచ్చిన ఖైదీని అద్భుతంగా తెరకెక్కించారు కోదండరామిరెడ్డి. చిరంజీవి 1 మ్యాన్ షోలో తెరకెక్కిన ఈ మూవీతో అందుకున్న విజయం తర్వాత మెగాస్టార్ స్టార్డమ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఓవరాల్గా 1983లో ఇద్దరు హీరోలు సరిసమానమైన హిట్లే అందుకున్నారు. అయితే కృష్ణ గారి హిట్ రేంజ్ కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.